హాయ్ హలో అందరికీ. మీరు చూస్తున్నారు పామాయిల్ తోట అడ్రస్ వచ్చేసరికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండల్, గ్రామం వచ్చేసి నాగారం. తోట వయసు వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ 2 years అవుతుందండి పెట్టి తోట. వీడియో వచ్చేసి పామాయిల్ తోటలో రోటోవేటర్ కొట్టుకోవడం. ఎందుకు అనంటే తోటలో పెరిగిన పిచ్చి మొక్కల్ని, కలుపు మొక్కల్ని తీసేయడం. అది చేయడం వలన భూమిలో ఉన్న సారం అంతా పంటకు అందడం జరుగుతుంది. దానివల్ల పంట దిగుబడి, పంట పెరుగుదల చాలా బాగుంటుంది. పామాయిల్ తోట అనే కాదు, ఏ తోటలోనైనా మొదటిగా రైతు చేసే పని కలుపు మొక్కల్ని, పిచ్చి మొక్కల్ని తీసేయడం. దానివలన భూమిలో ఉన్న సారం అంతా పంటకు బాగా అందుతుంది. తద్వారా మనకు పంట బాగా వస్తుంది. ప్రతి 2 నెలలకోసారి మనం ఇలా చేసుకోవడం వల్ల పంట బాగా పెరుగుతుంది. పంటకు పురుగు లాంటివి ఏం దరిచేరకుండా ఉంటుంది. ఈ పంట పెట్టి అటు ఇటుగా 2 సంవత్సరాలు అవుతుంది. అంతవరకు మనం ఇప్పుడు రోటోవేటర్ కొట్టే ఆ స్పేస్లో మనం షార్ట్ టర్మ్ క్రాప్స్ లాంటివి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు లైక్ పత్తి అయినా, కందులైనా, ఇలా చిన్న షార్ట్ టర్మ్స్ 3-4 monthsలో అయిపోయే పంటలు పెట్టుకోవచ్చు 2 సంవత్సరాల వరకు. ఆ తర్వాత మనకు పామాయిల్ మొక్క పెద్దదిగా అయిపోతుంది. దానివల్ల అది వేరే పంట పెట్టుకోవడానికి సాధ్యపడదు. పంటకి మనకు సపరేట్ డ్రిప్ సిస్టమ్ ఉంటుంది. ఎందుకంటే పంటకు నీరు అందజేయడం కోసం. 24 hours 24 గంటలు దానికి నీరు అవసరం ఉంటుంది. డ్రిప్ ఎందుకనంటే మరీ ఎక్కువగా కాకుండా దానికి అవసరమైనంత వరకే మొక్కకు నీరు అందిస్తుంది. మరియు మీకు ఇలాంటి కొత్త కొత్త పంటలు మరియు వాటి సాగు విధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మన ఛానల్లో ట్రాక్టర్ సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. ఈ వీడియో పామాయిల్ తోటలో రోటోవేటర్ అంటే కలుపు మొక్కలు తీసుకోవడం కోసమే తీశాను. మీకు ఇంకా ఈ పామాయిల్ తోట గురించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను పర్సనల్గా రైతును కలిసి మీ యొక్క సందేహాలను ఆయనకు తెలియజేస్తాను. మరియు ఆయన సమాధానాలను కూడా మళ్ళీ మీకు అందజేస్తాను. ఒక్కసారి చూడండి, రోటోవేటర్ కొట్టడం వల్ల ఎంత అందంగా కనిపిస్తుందో పామాయిల్ తోట. ఎప్పటికప్పుడు ఇలా చేసుకోవడం వలన పంటకు చీడపురుగులు లాంటివి పట్టడం జరగదు. కావున పంట సురక్షితంగా ఉంటుంది. గడ్డి మందు కొట్టుకొని ఆ పిచ్చి మొక్కలు తీసేయడం బదులు ఇలా చేసుకోవడం వలన భూమిలో ఉన్న సారం అలానే ఉండిపోతుంది. దానివలన భూమిలో ఉన్న పోషకాలు అన్నీ కూడా. ఇక్కడ డ్రైవర్ వీడియో తీసుడు చూసి కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యిండు. అందుకే నన్ను దగ్గరికి పిలిచి అడిగిండు ఏందనేది. నేను చెప్పిన ఇట్లా యూట్యూబ్ ఛానల్లో వీడియో కోసం అని అంటే ఓకే అని చెప్పేసి మళ్ళీ బండి స్టార్ట్ చేసిండు. ఒక్కసారి ముంగట ఆ కొంగల్ని చూడండి. చూడండి, మనకి అరుదుగా కనిపిస్తుంటాయి. ఎప్పుడంటే మనకి వరి నాట్లు వేసేటప్పుడు, పొలం పనులు చేసేటప్పుడు, ఇట్లా భూమిని దున్నేటప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే ఆ వాసనకు వస్తాయి. ఆ భూమిని దున్నేటప్పుడు దాంట్లో ఉండే కీటకాలను మరియు ఎర్రలు ఉంటాయి కదా, వాటిని తినడానికి వస్తాయి ఇవి కొంగలు. ఆ వ్యూ చూడండి ఒక్కసారి దున్నినాక. ఇది పామాయిల్ తోటనా లేకపోతే పల్లె ప్రకృతి వనమా అర్థం కావట్లేదు. ఆ కొంగలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ బండి వెనకనే తిరుగుతున్నాయి అవి. ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక సాంగ్. నేను నా పల్లెటూరు ఇంతే నా స్వర్గం, అందం ఆనందమే అను నిత్యం నా మార్గం. కామెంట్ చేయండి సాంగ్ ఎట్లుందో. పల్లెటూరులో పార్క్ లెక్క ఉంది ఇది, పామాయిల్ తోట లెక్కన అయితే లేదు. ఇక పామాయిల్ పంట పరిమితి వచ్చేసరికి 20 సంవత్సరాలట.
25 ఇయర్స్ వరకు మనకు దిగుబడి ఇస్తూ ఉంటుంది. సో ఇయాటికి ఇంత ఈ వీడియో. మీకు ఇంకేమన్నా సమాచారం అంటే పామాయిల్ తోట గురించి ఇంకా వేరే పంటల గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. సో ఉంటాం మళ్ళీ. థ్యాంక్ యూ.